సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్ కార్యక్రమాలపై ఎంఓయూలు కుదుర్చుకుంది. 2 కీలక సెషన్లలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగం హైదరాబాద్లో ఫాలో అప్ సదస్సు నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. సీఎం రేవంత్ జ్యూరిచ్ నుంచి అమెరికా వెళ్లారు. ఇక తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పనుంది.